అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నీకై వేచిన హృదయం ఎపిసోడ్ 85. ఆలోచిస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అయాన్. ఆ కనుపాపల వెనక అందంగా నవ్వుతూ ఉన్న ఆద్వి కనిపించగానే తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు వర్షించాయి. అయాన్, ఆర్ యు ఓకే? ఎవరు ఫోన్లో అడిగాడు మౌర్య. అది తెలిసిన వ్యక్తి కాల్ చేశాడు. అంటే అతను ఫారెన్లో సెటిల్ అయ్యాడు. రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాడు. అందుకే మీట్ అవ్వడం కోసం కాల్ చేశాడు అని అందంగా అబద్ధం చెప్పేశాడు అయాన్. హో అవునా అని చెప్పి ఊరుకున్నాడు మౌర్య. కానీ అయాన్ చెప్తుంది అబద్ధమని అర్థమైంది మౌర్యకి. కానీ అదేదో కనిపెట్టాలి అని సైలెంట్గా ఉన్నాడు. అయాన్ మాత్రం స్లీప్లోకి వెళ్ళిపోయాడు. మౌర్య, తేజ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి అక్కడ మౌర్య పేరెంట్స్ కనిపించారు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న తన ప్రేయసిని చూసేసరికి మౌర్య కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. ఎలా ఉన్నావు తేజ్ అడిగారు మౌర్య ఫాదర్ కళ్యాణ్. నేను బాగున్నా కళ్యాణ్, నువ్వెలా ఉన్నావు అడిగాడు తేజ్ నవ్వుతూ. ఏదో ఇలా ఉన్నానురా అన్నాడు కళ్యాణ్. మీరెప్పుడొచ్చారు డాడ్ అడిగాడు మౌర్య. ఒక అరగంట అవుతుందిరా అని అయాన్ వైపు చూశాడు. రేయ్ అయానా, ఎంత పెద్దవాడి అయిపోయావు అయాన్, నన్ను గుర్తుపట్టావా అడిగాడు కళ్యాణ్. ఇది మరీ బాగుంది. అప్పుడు వాడి వయసు ఎంత అడిగారు పార్వతి గారు. అప్పుడే అయాన్ రావడం పైనుంచి చూసిన ఆద్వి ఫాస్ట్గా కిందకి వచ్చింది. ఆద్విని చూసి కూడా చూడనట్టే బిహేవ్ చేస్తూ ఉన్నాడు అయాన్. అయాన్ తనని అలా అవాయిడ్ చేస్తూ ఉంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది. నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు అయాన్. ఇక పైకి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది ఆద్వి. ఫ్రెష్ అయి కిందకి వచ్చి నేను బయటకు వెళ్తున్నా అన్నాడు అయాన్. అదేంటి కన్నయ్య, ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి అడిగింది మను. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకమ్మా అడిగాడు అయాన్. ఏం లేదు కన్నయ్య, ఆరుషికి మౌర్యకి నీకు ఆద్వికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము. మరి నువ్వు లేకపోతే ఎలా అడిగింది మను. అమ్మా, నాకు ఆద్విని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు అయాన్. ఆ మాటతో ఇంట్లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఏంటి కన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు అడిగింది మను కోపంగా. నిజమమ్మా, నాకు ఆద్విని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు నా క్యారెక్టర్కి విలువలేని మనిషితో నేను బ్రతకాలి అనుకోవడం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ షాక్లో అలానే ఉండిపోయారు. చందుకి, రక్షకి కూడా నోట మాట రాలేదు. ఆద్వి అయితే ఏడుస్తూ ఉండిపోయింది. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే మౌర్య కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అయాన్ని ఫాలో అయ్యాడు అయాన్కి తెలియకుండా. అయాన్ తన బాధని కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్ ముందు కార్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. మౌర్య కూడా 2 నిమిషాలకి హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ అయాన్ ఎటు వెళ్లాడో అర్థం కాక ఒక్కో రూమ్ చూస్తూ ఉంటే సెకండ్ ఫ్లోర్లో కనిపించాడు అయాన్. అయాన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకొని అయాన్కి తెలియకుండా తనని అబ్జర్వ్ చేస్తూ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాడు. కానీ ఆ ఫ్లోర్లో ఇంచుమించు 10 పైనే రూమ్స్ ఉండటంతో దేవుడా అనుకొని ఒక్కో రూమ్ చూస్తూ ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అయాన్ని చూసిన డాక్టర్ కమ్ అయాన్ అని పిలిచాడు తనని. సార్ ఇదిగోండి అని చెప్పి తన మెడికల్ ఫైల్ ఇచ్చాడు డాక్టర్కి. కమ్ అయాన్, ఇప్పటికే చాలా లేట్ చేశావు. లాస్ట్ వీక్ నీకు చెప్పాను చేయించుకోవాలి అని, అయినా ఇంతవరకు నీకు ఏం కాలేదు అంటే నాకే షాకింగ్గా ఉంది. నిజంగా బ్లడ్ రాలేదా అడిగాడు డాక్టర్. లేదు డాక్టర్, మీరు ఇచ్చిన మెడిసిన్ టైం టు టైం వేసుకుంటున్నాను అన్నాడు అయాన్. గుడ్ అయాన్, నీ హోప్నే నిన్ను బ్రతికిస్తుంది. ఎప్పుడూ ఆ హోప్ని వదులుకోకు అన్నాడు డాక్టర్. లేదు డాక్టర్, నాకు నిజంగా బ్రతకాలనుంది. అమ్మని, నాన్నని, చెల్లిని, తమ్ముడిని, నా ఆద్విని అందరినీ బాగా చూసుకోవాలి అని ఉంది అన్నాడు అయాన్ బాధగా. మన చేతుల్లో ఏం లేదు రామ్. నీకు ఈ జబ్బు బయటపడేసరికే చాలా లేట్ అయిపోయింది. నువ్వు బ్రతకడానికి ఛాన్స్ కేవలం 5% మాత్రమే ఉంది అన్నాడు డాక్టర్ బాధగా. అది విని వస్తున్న కన్నీటిని కళ్ళలోనే ఆపేస్తూ పదండి డాక్టర్ అన్నాడు అయాన్.
ఒక్కో రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ వెళ్తున్న మౌర్యకి ఒక రూమ్లో స్పృహ లేకుండా ఉన్న ఈశాన్ కనిపించాడు. వాడిని అక్కడ చూసిన మౌర్య షాక్ అయ్యాడు. వెంటనే శ్రవణ్ వాళ్ళ కోసం చుట్టూ చూశాడు. కింద చూసిన మౌర్యకి గ్రౌండ్ ఫ్లోర్లో అంజలి, శ్రవణ్ మాట్లాడుకుంటూ వస్తూ కనిపించారు. వెంటనే ఎవ్వరూ చూడకుండా అక్కడే ఉన్న ఒక మాస్క్ వేసుకొని ఆ రూమ్ అండ్ ఆ ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరా కొట్టేశాడు. ఈశాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి లిఫ్ట్లో కిందకి వెళ్ళాడు. అప్పటికి శ్రవణ్ వాళ్ళు వేరే లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి రావడం చూసి ఫాస్ట్గా తన కార్లో ఈశాన్ని ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈశాన్ని తన గెస్ట్ హౌస్లో ఉంచి తన మనుషుల్ని కాపలా పెట్టి తిరిగి తేజ్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ తేజ్ ఇంట్లో అసలేం జరిగింది ఆద్వి? అయాన్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అడిగింది రక్ష్. అంతమంది ముందు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది ఆద్వి. రక్ష్, మనం తర్వాత మాట్లాడుకుందాం అంది మను. అది కాదు మను, ఇదే ఏదో పెంట చేసి ఉంటుంది, అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు అంది రక్ష్. అయాన్ వచ్చాక నేను మాట్లాడతాను అంది మను. కళ్యాణ్ మాట్లాడుతూ, తేజ్, ముందు మనం అనుకున్నట్టే మౌర్యకి అయాన్కి ఒకేసారి పెళ్లి చేద్దాం, సరేనా అన్నాడు కళ్యాణ్. సరేరా అన్నాడు తేజ్ కూడా. ఆద్వి మాత్రం ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన వెనకే వెళ్లారు మను అండ్ రక్ష్. మను, నాకిప్పుడు చెప్పు, ఇదేం వాగింది అడిగింది రక్ష్. మను జరిగింది మొత్తం చెప్పింది. అంతా విన్న రక్ష్ కూతురి వైపు చూస్తూ, ఇంట్లో అందరూ నువ్వు చిన్న పిల్లవి అని ఎంతో గారాబం చేశారు, నువ్వేమో చాలా పెద్దదానివి అయిపోయావు. ఎంత పెద్దదానివి అంటే మాటలు కూడా రావడం లేదు నాకు అంది రక్ష్ కోపంగా. ఏ వదిలేవే, అదేదో తెలియక అనేసింది అంది మను. తెలియక అనడం ఏంటి మను, అసలు వాడి మనసు ఎంతలా విరిగిపోయి ఉంటే అలా మాట్లాడతాడు చెప్పు అంది రక్ష్. సరే, నేను ఒప్పుకుంటాను, ఇప్పుడేం చేస్తాం చెప్పు, అయిపోయిందదా అయిపోయింది, ఇక వదిలే అని చెప్పి ఆద్విని కాసేపు ఓదారుస్తూ ఉన్నారు. కొంతసేపటికి ఇంటికి వచ్చాడు మౌర్య. మౌర్య, ఎక్కడికి వెళ్ళిపోయా అడిగాడు కళ్యాణ్. చిన్న పనుండి వెళ్ళాను డాడీ. అంకుల్, ఒకసారి మీరు ఇలా రండి అని చెప్పి తనని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు తేజ్. ఏంటి మౌర్య సంగతి అడిగాడు తేజ్. అంకుల్, గుడ్ న్యూస్, ఆ ఈశాన్ గాడు దొరికాడు అన్నాడు మౌర్య. నిజమా మౌర్య? పద వెళ్దాం, మావేని తెచ్చుకుందాం అన్నాడు తేజ్. పదండి అంకుల్, ముందు మనం ఆ ఈశాన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు మళ్ళీ ఈశాన్ని ఉంచిన ప్లేస్కి స్టార్ట్ అయ్యారు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్నారు తేజ్ అండ్ మౌర్యాలు. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ ఈశాన్ కనిపించాడు. ఇక్కడ శ్రవణ్, అంజలి మొత్తం రూమ్ అంతా వెతుకుతూ ఉన్నారు ఈశాన్ కోసం. ఎక్కడా కనిపించలేదు ఈశాన్ వాళ్ళకి. అక్కడున్న డాక్టర్స్ ని అందరినీ తిడుతూ ఉన్నాడు శ్రవణ్. అప్పుడే తనకి ఫోన్ వస్తుంది తేజ్ నుంచి. శ్రవణ్ అయోమయంగా చూస్తూ, ఈ టైంలో తేజ్ కాల్ చేస్తున్నాడేంటి అనుకుని కాల్ లిఫ్ట్ చేసి, హలో తేజ్ అన్నాడు శ్రవణ్. ఏంట్రా శ్రవణ్, నీ కొడుకు కోసం వెతుకుతున్నావా అడిగాడు తేజ్. ఆ మాట వినగానే శ్రవణ్ షాకింగ్ గా, అంటే నా కొడుకు ఈశాన్ అన్నాడు శ్రవణ్. ఎస్, నీ కొడుకు ఈశాన్ నా దగ్గరే ఉన్నాడు. అన్నీ మూసుకొని కిషోర్ మావయ్యని నాకు అప్పగించి నీ కొడుకుని తీసుకుని వెళ్ళు అన్నాడు తేజ్. వాట్? కిషోర్ మావయ్య ఎప్పుడో చచ్చిపోయాడు కదా, మేము అతన్ని ఎలా తీసుకొస్తాం అన్నాడు శ్రవణ్. నాటకాలాటకు, మీరు చేసిన కుట్రలన్నీ నాకు తెలుసు, మూసుకొని నేను చెప్పిన పని చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు తేజ్. శ్రవణ్ పక్కనే ఉండి అంతా విన్న అంజలి, శ్రవణ్, ముందు మనం వాళ్ళకి ఆ కిషోర్ని అప్పగించేసి మన ఈశాన్ని తెచ్చేసుకుందాం అంది భయంగా. ఆగు అంజలి, డాడీకి కాల్ చేసి చెప్తాను అన్నాడు శ్రవణ్. వద్దు శ్రవణ్, ఆయనకి తన పగే ముఖ్యం, ప్లీజ్ శ్రవణ్ అంది అంజలి ఏడుస్తూ. సరే అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి కిషోర్ని ఉంచిన ప్లేస్కి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ అయాన్కి టెస్ట్స్ అండ్ కొంత ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. శ్రవణ్ ఏమో కిషోర్ని ఉంచిన ప్లేస్కి వెళ్ళి కిషోర్ని తీసుకొని అక్కడి నుంచి కారులో ఎక్కి తేజ్కి కాల్ చేశాడు. తేజ్ ఏమో రావాల్సిన అడ్రస్ చెప్పి మౌర్యాని, ఈశాన్ని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు తేజ్ కూడా. మౌర్య తన మనుషులకి కాల్ చేసి తమని ఫాలో అవ్వమని చెప్పి కాల్ కట్ చేశాడు. శ్రవణ్ అండ్ తేజ్ కూడా ఒకేసారి ఆ ప్లేస్కి చేరుకున్నారు.
మౌర్య మనుషులు కొంత దూరంలో ఆగి వాళ్ళనే చూస్తూ ఉన్నారు. శ్రవణ్, మావయ్యని పంపించు అన్నాడు తేజ్. వెళ్ళు అన్నాడు శ్రవణ్ కిషోర్ని చూస్తూ. మౌర్య ఏమో వీల్ చైర్లో ఈశాన్ని కూర్చోబెట్టి తను పడిపోకుండా కట్టేసి అలా అక్కడే వదిలేసి కార్ స్టార్ట్ చేశాడు. తేజ్ ఏమో కిషోర్ గారిని చూస్తూ మావయ్య అన్నాడు కిషోర్ గారిని హక్ చేసుకొని. ఎలా ఉన్నావు తేజ్ అడిగారు కిషోర్ గారు. నేను బాగున్నాను మావయ్య, రండి మనం ఇంటికి వెళ్దాం అన్నాడు తేజ్. అలా ముగ్గురు స్టార్ట్ అయ్యారు ఇంటికి. ఈశాన్ని తీసుకుని తిరిగి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు శ్రవణ్, అంజలిలు. మావయ్య, ఇంట్లో అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అన్నాడు తేజ్. ఈ బాబు ఎవరు తేజ్, నీ కొడుకా అడిగారు కిషోర్ గారు. కాదు మావయ్య, నా అల్లుడు, అంటే మీ మనవరాలకి కాబోయే భర్త అన్నాడు తేజ్. నమస్తే తాతయ్య గారు అన్నాడు మౌర్య వినయంగా. చల్లగా ఉండు బాబు అన్నారు కిషోర్ గారు. తేజ్ ఇంటికి వెళ్ళాక నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మీ నాన్న జైని ఆ దామోదరే చంపేశాడు అన్నాడు కిషోర్ గారు. తెలుసు మావయ్య అన్నాడు తేజ్ బాధగా. నీకెలా తెలుసు తేజ్ అడిగారు కిషోర్ గారు. తేజ్ జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటికి చేరారు. రండి మావయ్య అన్నాడు తేజ్ కార్ దిగుతూ. కిషోర్ కూడా కార్ దిగి లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ అందరూ ఉన్నారు, అంటే ఒక్క అయాన్ తప్ప. మను డోర్ వైపు చూసేసరికి అక్కడ కిషోర్ గారు కనిపించేసరికి నాన్న అంటూ పరిగెత్తుకుంటూ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళింది. మను అరిచేసరికి అందరూ అటువైపు చూశారు. అక్కడ కిషోర్ గారిని చూసేసరికి అందరి కళ్ళల్లో ఆ ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మను మాత్రం తండ్రి దగ్గరికి పరుగున వచ్చి, నాన్న ఎలా ఉన్నావు నాన్న, నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు అంది ఏడుస్తూ. రక్ష్, అభయ్ కూడా కిషోర్ గారిని చుట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.